కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ ఆలయంలో 1,00,000 పుష్పార్చనతో పాటు కోటి దీపాలంకరణ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ఓం స్వస్తిక్ వెంకటేశ్వర స్వామి నామాల ఆకారంలో వెలిగించిన దీపాలను అమర్చిన ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు వడ్లకొండ శ్రీధర్ మాట్లాడుతూ దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి స్వామిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతుండటంతో పక్క జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తున్నారన్నారు. అలా విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అల్పాహారంతో పాటు భోజన వసతి కల్పించి వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నామన్నారు. అంతకు ముందు దుబ్బాకలోని మార్కెట్ దేవాలయంలో సైతం పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చింతరాజు, నల్ల శ్రీనివాస్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేయించుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా దేవాలయానికి విచ్చేసి దేవాలయంలో జరిగే 1,00,000 పుష్పార్చన మరియు కార్తీక దీపోత్సవం సందర్భంగా దీపాలు వెలిగించుట ఇట్టి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుతున్నాము. దీనికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా దేవాలయానికి వచ్చేస్తున్నారు.